రాయ్ ఎంతైనా ఆపగలవరా? మహా అయితే మీ ఊరిని, మీ ఊర్లో ఉన్న రైతుల్ని. ఇంత పెద్ద వ్యవసాయ దేశంలోని మీ ఊరెంత, మీ ఊర్లో పంట ఎంత, అందులో నీ బతుకెంత? వెనక ముందు ఎవడో లేని అలగావాడివి. ఎవరండి అలగావాడు? నిజాలు మాట్లాడుకుంటే ఇక్కడ మీ అందరికన్నా అలగా వాళ్ళు ఎవరూ లేరు. అందరిలాగే తన తండ్రి చనిపోగానే నాకెందుకు అనుకుని సిటీకి వెళ్ళుంటే తనకున్న సామర్థ్యానికి నెలకు 70,000 నుండి ₹1,00,000 సంపాదించుకోగలడు. కానీ అదంతా కాదని, తన తండ్రిలా ఏ తండ్రి కాకూడదని ఇతను పడుతున్న ఆవేదనను చూడండి. వీలైతే ఇతని వెనకాత నిలబడి ఇతన్ని ప్రోత్సహించండి. అంతేగాని మీ మాటలతో ఇతన్ని కృంగదీయొద్దు. అసలు నువ్వెవరు? ఈ ఊరితో నీ సంబంధం ఏంటి? ఈ ఊరు పెదలే మా అన్న ముందు అన్నీ మూసుకొని కూర్చుంటారు. నీకు 30 సెంట్లే ఉన్నాయి, నాకు 130 ఎకరాలు ఉన్నాయని చెప్పావు చూడు. ఆ 130 ఎకరాలని 40% కమిషన్కి విజయ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఇచ్చావు చూడు. ఆ విజయ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్